హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్ట్స్, ఆ యొక్క సిలబస్, ఆ మార్క్స్ యొక్క ప్యాటర్న్, వివిధ రకాలైనటువంటి క్వశ్చన్స్తో ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. అయితే మనకు ఇదివరకు తెలుసు, టెట్ కోసము లక్షల మంది విద్యార్థులు టెట్ నోటిఫికేషన్ కోసం, ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు లక్షల మంది అభ్యర్థులు ఈ టెట్ నోటిఫికేషన్ కోసం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే నేను మీకు తెలిసినట్లుగా డిఎస్సికి సంబంధించి, టెట్కి సంబంధించి వేరువేరుగా వీడియోస్ చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఎస్పెషల్లీ టెట్కి సంబంధించి కొన్ని కొత్తగా యాడ్ చేసినటువంటి సిలబస్ మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేస్తూ ఉన్నాను, ఎంసీక్యూస్. ఇందులో మెయిన్గా ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు నన్ను అడిగిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఐసిటి అనే సబ్జెక్టు కొత్తగా చేర్చారు, అది డిఫికల్ట్గా ఉంటుంది, దాని మీద కొంత ఇన్ఫర్మేషన్ కావాలని అడిగినప్పుడు నేను ఆలోచించి దాన్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. ఈ యొక్క వీడియోస్ మీకు టెట్ ప్రిపరేషన్లో ఎంతగానో ఉపయోగపడతాయి. గ్యారంటీగా మీరు ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందులో భాగంగా ఆ యొక్క ఐసిటి సిలబస్లోని ఒక టాపిక్, వైరస్లు, కంప్యూటర్ సంబంధించినటువంటి వైరస్, యాంటీవైరస్ సంబంధించినటువంటి విషయాల్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీకు ఇంకా ముందు దీని మీద ఐసిటి సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్ని నేను ముందు వీడియోస్లో చేశాను. అవి కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చూడొచ్చు. అవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ యొక్క టెట్ ఎగ్జామ్లో ఐసిటి సిలబస్లో ఎక్కువ మ్యాక్సిమం స్కోర్ చేసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కానీ నా వెబ్సైట్లో ఉంటాయి. నా వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. ఆ యొక్క వెబ్సైట్కి వెళ్తే మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా జాబ్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు మీన్ let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much. Please like my videos, share my videos and subscribe my channel. And I request you, please recommend my channel to your friends. ఇప్పుడు ఈ యొక్క టాపిక్ సిలబస్ లైక్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఈరోజు వైరస్, కంప్యూటర్ సంబంధించినటువంటి వైరస్, దాని గురించినటువంటి విషయాల మీద చర్చించుకుంటూ ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చేశాను. ఇందులో మెయిన్గా ఏంటంటే, వైరస్ అంటే ఏంటి ఫస్ట్ అన్నది తెలుసుకునే భాగంలో, ఇక్కడ యాక్చువల్గా ఇది కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి తెలుగులో బిట్స్ ఫ్రేమ్ చేయడం కొంచెం కరెక్ట్ వర్డ్స్ దొరకవు. అందుకని నేను ఏం చేశానంటే ఇంగ్లీష్లోనే పెడుతూ దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ మనం క్వశ్చన్ చూసినట్లయితే, వైరస్ ఈజ్ అన్ యాక్రోనిమ్ ఫార్, అంటే వైరస్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. వన్ ఇస్ వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఆప్షన్ బి వచ్చేసి వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సైజ్. ఆప్షన్ సి వైటల్ ఇన్ఫర్మేటివ్ రిసోర్స్ అండర్ సీజ్. ఆప్షన్ డి వైటల్ ఇన్ఫర్మేషన్ రిమార్క్ అండర్ సీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వైరస్ అన్నదానికి ఫుల్ ఫామ్ ఏంటంటే వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్, ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి క్వశ్చన్. అగైన్ వైరస్కి ఫుల్ ఫామ్ ఏంటంటే వి ఫర్ వైరస్, ఐ ఫర్ ఇన్ఫర్మేషన్, ఆర్ ఫర్ రిసోర్స్, యు ఫర్ అండర్, ఎస్ ఫర్ సీజ్. వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ సీజ్. నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనిస్తే, ఏ డాష్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ అటాచెస్ ఇట్సెల్ఫ్ టు అదర్ ప్రోగ్రామ్ అండ్ ఆల్టర్స్ దేర్ బిహేవియర్. ఏ డాష్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్
that attaches itself to other program and alters their behavior. సో దీన్ని తెలుగులో చెప్తా చూడండి. ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రాము అది ఇంకొక ప్రోగ్రామ్కి అటాచ్ అయ్యి ఆ ప్రోగ్రామ్ యొక్క బిహేవియర్ని చేంజ్ చేస్తుంది. దాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ కుకీ, ఆప్షన్ బి కంప్యూటర్ వైరస్, ఆప్షన్ సి ఫైర్ వాల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. సో కరెక్ట్ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, that is computer virus. So computer virus is a software program that attaches itself to other program and alters their behavior. అంటే ఎప్పుడైతే మన కంప్యూటర్ వైరస్ అన్నది ఒక సాఫ్ట్వేర్, అయితే ఈ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అన్నది ఇంకొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని అటాచ్ అయ్యి ఇంకొక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్కి అటాచ్ అయ్యి దాని బిహేవియర్ని చేంజ్ చేస్తుంది అనమాట. అందుకే వైరస్ అన్నది చాలా డేంజర్ అనమాట. So we should protect, we should keep our system away from the computer virus. So next question, a computer virus can infect only dash. Computer virus can infect only dash. Here the given the four options. Option A hardware, option B software, option C both of the above, option D none of the above. సో ఇక్కడ లెట్ మీ స్పీక్ ఇన్ తెలుగు. కంప్యూటర్ వైరస్ అన్నది దేన్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది? కంప్యూటర్ వైరస్ దేన్ని ఇన్ఫెక్ట్ చేసేస్తుంది అంటే హార్డ్వేర్నా, సాఫ్ట్వేర్నా, పై రెండు దానిలని కాదా, లేకుంటే పై ఉన్న మూడు ఏవి కావా? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో సాఫ్ట్వేర్ విల్ ఎఫెక్ట్. సో కంప్యూటర్ వైరస్ అన్నది సాఫ్ట్వేర్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సో ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఏ కంప్యూటర్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్ బై డాష్. ఏ కంప్యూటర్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ వైరస్ బై డాష్. సో ఆప్షన్ ఏ ఈజ్ ఇన్ఫెక్టెడ్ ఫైల్స్, ఆప్షన్ బి ఈజ్ ఇన్ఫెక్టెడ్ పెన్ డ్రైవ్, ఆప్షన్ సి ఈజ్ ఇన్ఫెక్టెడ్ ఫైల్ అటాచ్మెంట్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబోవ్. So the correct answer is option D, all of the above. So all of the above is the right answer. It means computer can get infected with virus by infected files, by infected pen drives, by infected file attachment. So all this will, your computer can get infected with virus by all these options. So let me speak in Telugu. కంప్యూటర్ ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది వైరస్ చేత? ఏ విధంగా ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే ఇన్ఫెక్ట్స్ ఫైల్స్ వల్ల అవుతుందా, ఇన్ఫెక్టెడ్ పెన్ డ్రైవ్స్ వల్ల అవుతుందా, ఇన్ఫెక్టెడ్ ఫైల్ అటాచ్మెంట్ వల్ల అవుతుందా, లేకుంటే ఆ పైన అన్ని దాని వల్ల అవుతుందా అంటే ఆన్సర్ డి. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. అంటే ఇన్ఫెక్టెడ్ ఫైల్స్ వల్ల కూడా వైరస్ ఎక్కుతుంది, ఇన్ఫెక్టెడ్ పెన్ డ్రైవ్స్ పెట్టడం వల్ల కూడా మన కంప్యూటర్లో ఇన్ఫెక్టెడ్ పెన్ డ్రైవ్స్ పెట్టడం వల్ల వైరస్ ఎక్కుతుంది, ఇన్ఫెక్టెడ్ ఫైల్స్ని అటాచ్ చేయడం వల్ల కూడా వైరస్ మన కంప్యూటర్కి సోకుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. The next question is a computer virus cannot dash. Option A infect files on CD or DVD if they are closed for writing, infect computer hardware like keyboard, mouse, etc. Both of the above or none of the above. So the right answer is option C, both of the above. So means a computer virus cannot infect files on CD or DVD if they are closed for writing. So computer virus cannot infect your files on CD or DVD if they are closed, and virus cannot infect computer hardware like keyboard, mouse, because computer virus is a software, so this will affect only the software program in the system, not a hardware. Okay, so that is why right answer is option B. So option C. Let me speak in Telugu. Computer virus annadi ఏది చేయలేదు. కంప్యూటర్ వైరస్ ఏ విధంగా ఇన్ఫెక్ట్ చేయలేదు అంటే ఆప్షన్ ఏ ఇన్ఫెక్టెడ్ ఫైల్స్ ఆ సీడీలో కానీ డీడీలో కానీ ఉన్నా కూడా అవి
రైట్ చేసేటప్పుడు క్లోజ్ చేసి ఉంటే అవి ఇన్ఫెక్ట్ చేయలేవు, ఒక ఆప్షను. రెండో ఆప్షన్ వచ్చేసి వైరస్ ఈ హార్డ్వేర్ అంటే కీబోర్డు, మౌస్ అటువంటి వాటిని కూడా ఇన్ఫెక్ట్ చేయదు. ఎందుకు అంటే కంప్యూటర్ వైరస్ అన్నది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అది, కాబట్టి అది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ను మాత్రమే ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ కీబోర్డు, మౌస్ లేకుంటే ఈ కేబుల్స్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇన్ఫెక్ట్ చేయలేదు, ఎందుకంటే అవి హార్డ్వేర్. సో కంప్యూటర్ వైరస్ బేసికల్గా ఇట్ ఇస్ సాఫ్ట్వేర్, కాబట్టి సాఫ్ట్వేర్ మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, బోత్ ఆఫ్ ది అబోవ్.